ఒకటే మాట చెప్తున్నా, కేజీఎఫ్ 1, 2, 3, 4 అలాంటి 10 సినిమాలు వచ్చినా కానీ ఈ సలార్ సినిమాని కొట్టే సినిమా డెఫినెట్ గా రాదు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది మేడం. అసలు హాలీవుడ్ లో నిన్న అమెరికాలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, అమెరికాలో సినిమా చూసి హాలీవుడ్ అంట ఏంద్రా బాబు ఈ తెలుగు వచ్చి మా మీద పడిపోయారు, మమ్మల్ని తొక్కేస్తారా ఏంది అని కంగారు పడతారట మేడం. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు మేడం ప్రభాస్ అన్న. ఆ రేంజ్కి వెళ్ళిపోవడం తెలుగు ఇండస్ట్రీగా, తెలుగు ఫ్యాన్స్ గా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గా నాకైతే మాత్రం మామూలుగా లేదు. అసలు సినిమాలో ఎలివేషన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు మేడం నాకైతే పిచ్చి లేచిపోయింది సినిమా, మామూలు లేదు. ఒక లెవెల్ అంటే ఒక లెవెల్ దాటిపెట్టి ప్రభాస్ అన్న సూపర్ మేడం, సూపర్. నాకు ఎరగా తీసిన మేడం సాంగ్స్, బీజిఎం, మ్యూజిక్, అసలు వై నాట్ ఇది తక్కువ అని చెప్పడానికి ఏది లేదు. ఎయిట్ టు జెడ్. కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, డైలాగ్స్ కట్అవుట్ ఉన్నవాడికి కంటెంట్ ఒక్క డైలాగ్ చాలు అంతే, ఏం అవసరం. కట్అవుట్ ఉన్నవాడికి ఒక్క డైలాగ్ చాలు. ఒక్క డైలాగ్ ఇది మేడం, చాలా డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్ చాలా అంటే కొంత నెగిటివ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. డెఫినెట్ గా మీరు సినిమాకి వెళ్ళి సినిమా చూసి మాట్లాడండి. సినిమా చూడకుండా బయట నుంచి నెగిటివ్ చేయాలని చెప్తే మాత్రం ఖచ్చితంగా మేమైతే ప్రభాస్ ఫ్యాన్స్ గా మేము తట్టుకోలేము, మేము ఏం చేయలేము, తట్టుకోలేము. వద్దు, దయచేసి ఫ్యాన్స్ ను బాధ పెట్టద్దు, ఎవరిని హట్ చేయొద్దు. సినిమాకి వెళ్ళి చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి. సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. కేజీఎఫ్ 1, 2 అలాంటి సినిమాలు మించిపోయిన సినిమా అంటే సలార్. ఈ సినిమాను మించిన సినిమా రావాలంటే అది మళ్ళా ప్రభాస్ అన్న రికార్డు మొదలు కొట్టాలంటే ప్రభాస్ అన్నే రావాలి తప్ప మళ్ళీ వేరే వాడు రాడు, ఎవడో రాడు. షారుఖ్ ఖాన్ సినిమా నిన్న వచ్చింది, దాంతో పోల్చారు. ఈ సినిమా షారుఖ్ ఖాన్ సినిమా ఇక్కడ, ప్రభాస్ సినిమా ఎక్కడ? పార్ట్ 2 ఉందా మేడం? పార్ట్ 2లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం ఎప్పుడు వస్తుందో ఉంది. కానీ ఒకటే మాట అన్న, ఒక 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా, అది చాలన్నా మాకు ఫ్యాన్స్ గా. ఒక 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా. మొన్నే రాజమౌళి గారు కూడా అన్నారు, బాహుబలి కోసం 5 సంవత్సరాలు, ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు అలా టైం స్పెండ్ చేస్తున్నాడు. అన్నా నీ జీవితాన్ని మా ఫ్యాన్స్ కి అంకితం చేయొద్దు, నువ్వు కూడా పెళ్లి చేసుకో, ఒక 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకో. 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చినా కూడా ఇదే రెస్పాన్స్ ఉంటది థియేటర్ లో. డెఫినెట్ గా నేను చెప్తున్నా, సూపర్ ఉందంటే సూపర్ ఉంది, సూపర్ మేడం. అరిచి పోయింది. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పాను, అందరూ నన్ను వేసుకుంటారు, వద్దు.